హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్లో హెడ్లైన్స్ ఈ కాన్సెప్ట్స్ చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇవి కొడవలి కణ రక్తహీనత వ్యాధి, సికిల్ సెల్ ఎనీమియా అంటాం. అది వార్తల్లో ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. కాస్మోస్ 482 ట్రై సిరీస్ విమెన్స్ ట్రై సిరీస్ భారత్దే. నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఇవి మనకి వార్తలో ఉన్న అంశాలు. వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకే, దెన్ ఫస్ట్ వన్ అండ్ ఫోర్మోస్ట్ వన్, సికిల్ సెల్ ఎనీమియా. ఇది నేను అంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు. సికిల్ సెల్ ఎనీమియా ఇదేంటి అని అంటే, జనరల్గా ఇవి ఆర్బీసీ అనమాట. ఆర్బీసీ అంటాం, ఎర్ర రక్త కణాలు అంటారు కదా, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. ఆర్బీసీ అంటారు, రెడ్ బ్లడ్ సెల్స్. ఈ ఎర్ర రక్త కణాలు ఇలా ఉంటాయన్నమాట, స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఇలా స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాలు అయితే ఇదిగోండి ఇలా ఒక ఫ్లవర్ డిజైన్లో ఉంటాయి. బట్ ఎర్ర రక్త కణాలు అయితే మనకి ఇలా ఉంటాయి, ఒక స్పియర్ లాగా ఉంటాయి, ఒక వృత్తం లాగా ఉంటాయి, సర్కిల్ లాగా ఉంటాయి. ఓకే, సో ఇవి జనరల్గా ఏమవుతుందంటే రక్తహీనత వల్ల, అంటే రక్తం తక్కువగా ఉండడం వల్ల, లేదా హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల, లోపం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా మారుతాయి అన్నమాట. దీన్నే సికిల్ అంటారు. సికిల్ అంటే కొడవలి అనమాట. కొడవలి షేప్లో ఇలా ఉంటుంది కదా. కొడవలి ఎలా ఉంటుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది కదా. కొడవలి ఇలాగే కదా ఉంటుంది. ఈ టైప్లో, ఈ షేప్లోకి వస్తాయి. దీన్నే సికిల్ అంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా ఉండాల్సినవి ఇలా మారిపోతాయి అన్నమాట. ఏది సికిల్ సెల్ ఎనీమియా వస్తాయి. ఎనీమియా అంటేనే హిమోగ్లోబిన్ లోపం, రక్తం తక్కువగా ఉండడం. ఈ సికిల్ సెల్ ఎనీమియాలో ఏమవుతుందంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా మారుతాయి, కొడవలి ఆకారంలో మారుతాయి. దాన్ని ఏమంటామంటే కొడవలి కణ రక్తహీనత వ్యాధిగా పిలుస్తామన్నమాట. సికిల్ సెల్ ఎనీమియా అంటాం. ఇది జనరల్గా ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే వ్యాధి అనమాట. అంటే వాళ్ళకి రకరకాల స్టేజెస్ ఉంటాయి కాబట్టి ఆ స్టేజెస్లో ఏమవుతుందంటే వాళ్ళు రక్తాన్ని కోల్పోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రూట్స్ ఏవైతే మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి అవి తీసుకోవాలి. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తెలుసు కదా, ఇలాంటివి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలని. తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ లాంటి మెడిసిన్ అవి ఎక్కువ తీసుకోవాలని చెప్తూ ఉంటారు జనరల్గా. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మరి ఎందుకు ఉంది వార్తల్లో అంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ కోనసీమ జిల్లాలో సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్ అంతా ప్రవేశపెట్టలేదా అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఇక్కడే దీని మీద ఫోకస్ చేయడానికి ఒక పాయింట్ ఉంది. ఏంటి అని అంటే సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఎలిమినేషన్ అంటే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడమే కదా, దాని నుంచి బయటపడడం. దీనిలో భాగంగా కోనసీమ జిల్లాలో ఈ ఎస్టీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనకి షెడ్యూల్ తెగల వాళ్ళు ఉంటారు కదా, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ఏరియాల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా రావడం గమనించారు. జనరల్గా ఓవరాల్గా ఇండియా మొత్తం మీద కూడా ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న చోట ఎక్కువ ఇది. దట్టు ఇక్కడ పర్టికులర్గా ఈ సామాజిక వర్గం వారికి, షెడ్యూల్ ట్రైబ్స్కి దాదాపుగా 13,000 మందికి టెస్టులు చేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. 13,000 మందికి టెస్టులు చేయాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారు. జనరల్గా ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అని అంటే 0 నుంచి 40 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లం బాగా క్లియర్గా కనిపిస్తోంది. ఏది ఈ షెడ్యూల్డ్ తెగల్లో, మామూలుగా కూడా 0 to 40 years. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళకి స్పెషల్గా టెస్టులు చేసి ఎక్కడెక్కడైతే ఈ తండాలు ఏవేవైతే ఉంటాయో అక్కడ వాళ్ళని ఆ ట్రైబ్స్ ఉండే ఏరియాస్లోకి ఈ మెడికల్ సిబ్బందే వెళ్ళి, వైద్య సిబ్బందే వెళ్ళి వాళ్ళకి స్వచ్ఛందంగా టెస్టులు చేయాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయిందనమాట. అందుకు కారణంగా వీళ్ళు దాదాపుగా 9,000 మందికి టెస్టులు చేయాలి అని డిసైడ్ అయ్యారు. మొత్తం టార్గెట్ 13,000 మంది. 13,000 మందికి టెస్టులు చేసి దాన్ని ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావాల్సిన సపోర్టివ్ ఫుడ్ ఏమి ఇవ్వాలి, ఇంకోటి వాళ్ళకి అవగాహన ఎలా కల్పించాలనే దాని మీద దాన్ని ప్రభుత్వం బాగా ఫోకస్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ రక్త కణాలు కుంచుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కుంచుకుపోతాయి కదా, బ్లడ్ సెల్ ఇలా ఉండాల్సింది, గుండ్రంగా ఉండాల్సింది. ఈ ప్రాబ్లం రావడం వల్ల ఏమవుతుందంటే కుంచుకుపోయి కొడవలి ఆకారంలో తయారవుతుంది. ఏది రెడ్ బ్లడ్ సెల్ అనమాట, ఈ సెల్ అనమాట. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి, ముందు అవగాహన కావాలి, అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అనేది తెలియాలి. ఓకే, వస్తుంది, కామన్గా విమెన్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి ఏం చేయాలి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది వాళ్ళకి అవగాహన కలిగించాలి. కాబట్టి మే 15లోగా దాదాపుగా ఇంకొక 5,000 మందికి పరీక్షలు చేసి మొత్తం ఈ 9, ఈ 5, 14 కదా, రఫ్గా 13,000 నుంచి 14,000 మందికి టెస్టులు చేసి దీన్ని ఒక నిర్ధారణకు తీసుకొచ్చి దీనిలో తగ్గడానికి, అంటే దీని నుంచి బయటపడడానికి వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందన్నమాట.
అందుకని మనకి వార్తల్లో ఉంది. బట్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. భారతదేశంలో మొత్తంలో అన్ని చోట్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో మన స్త్రీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో ఇది ఒకటి ఉంది. ఏది? సికిల్ సెల్ ఎనీమియా. అందుకనే 2023లో మనం అబ్జర్వ్ చేస్తే 2023లో ప్రధాని అధ్యక్షతన ఈ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. ఎక్కడ అంటే షాడోల్ మధ్యప్రదేశ్ అనమాట. ఈ షాడోల్ మధ్యప్రదేశ్లో ఈ ప్రోగ్రాంలో ఏమైనా అనౌన్స్ చేశారు అని అంటే భారతదేశాన్ని 2047 నాటికి, ఈ ప్రోగ్రాం జరిగింది 2023లో జూలై 1 అనమాట. 2023 జూలై 1 జరిగింది ఈ ప్రోగ్రాం. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని షాడోల్లో జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే ఏం తీర్మానించారు అని అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉంది, కొడవలి కణ రక్తహీనతను రహిత భారతదేశంగా చెయ్యాలి అనేది మన టార్గెట్గా పెడుతున్నామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎప్పటికట? 2047 నాటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండుతాయి. ఆ సందర్భంగా మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాం, ఆ లోపు మనం పడిపోతాం ఈ పర్టికులర్ దాని నుంచి అని ప్రధానమంత్రి చాలా గట్టిగా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కాంటెక్స్ట్లే. ప్రాంతీయంగా తీసుకోవచ్చు దీన్ని అంశాన్ని, ఎందుకంటే కోనసీమ జిల్లా గురించి మాట్లాడాం కాబట్టి. తర్వాత ఇక్కడ చెప్పిన ఇక్కడ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడ? జాతీయ అంశం కింద వస్తుంది. జాతీయ అంశమే కదా అది. మరి ఎక్కడ? షాడోల్ మధ్యప్రదేశ్లో కదా. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ఫోకస్ చేయండి. 100% అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాలు ఇలాంటివి. అంటే సామాజిక స్పృహ కోసం, అవగాహన కోసం ఖచ్చితంగా ఉండాల్సినవి కాబట్టి వీటిని ఖచ్చితంగా టచ్ చేస్తాడు ఎగ్జామ్లో. ఓకే. సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా కోనసీమ జిల్లాలో మనకి ఈ సామాజిక వర్గం వారికి, ఎస్టీ సామాజిక వర్గం వారికి ఈ టెస్టులు చేస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, చలో దెన్ మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. కాస్మోస్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ అండమాన్ దీవుల సమీపంలో కూలిన కాస్మోస్ 482. ఈ కాస్మోస్ 482 ఏంటి అని అంటే 482 అనేది ఏంటి అని అంటే ఇది 53 సంవత్సరాల క్రితం మనకి సోవియట్ యూనియన్ అని ఉండేదన్నమాట. సోవియట్ యూనియన్ అంటే ఈ రష్యా, తర్వాత ఉజ్బెకిస్తాన్, అక్కడ దగ్గరగా ఉన్న ఉక్రెయిన్, ఇవన్నీ ఒక గ్రూప్గా ఉండేవి. వాటన్నిటిని కలిపి ఏమనేవాళ్ళంటే సోవియట్ యూనియన్ అనేవాళ్ళు. తర్వాత 1999లో స్ప్లిట్ అయిపోవడం జరుగుతుంది. అది విడిపోయి ఏవే దేశాలు విడివిడిగా వచ్చేస్తాయి. ఓకే, అది సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ హయాంలో 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి. ఆ అంతరిక్ష నౌక పేరే ఏంటి అని అంటే కాస్మోస్ 482 అనమాట. ఇదేమైంది అని అంటే మనకి రీసెంట్గా 1 or 2 days బ్యాక్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది అనమాట. భూవాతావరణంలోకి ఎక్కడ ప్రవేశించింది అంటే ఈ అండమాన్ నికోబార్కి దాదాపుగా ఒక 560 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏం చేశారు అని అంటే హిందూ మహాసముద్రంలో పడిపోయే విధంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే జనావాసాల మీద అది పడింది అనుకోండి, దీనికి ఖచ్చితంగా ఇబ్బంది. కాబట్టి అలా కాకుండా సముద్రంలో పడే విధంగా వీటిని ప్లాన్ చేస్తారు. అలా హిందూ మహాసముద్రంలో పడిపోయింది. కాస్మోస్ కారణంగా ఎవరికి ఎటువంటి అపాయం కలగలేదని మనకి రష్యా రాస్కాస్మాస్ అనౌన్స్ చేసింది అనమాట. రాస్కాస్మాస్ అనేది ఏంటి అని అంటే ROS అనేది ఏంటి అని అంటే రష్యా యొక్క అంతరిక్ష సంస్థ అనమాట. మనకి జపాన్కి జాక్సా ఎలాగో రష్యాకి ఇది ఎలాగనమాట. యూరోపియన్ కంట్రీస్కి ESA అంటాం కదా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాం కదా. భారతదేశానికి ఇస్రో అంటాం కదా, అమెరికాకి నాసా అంటాం కదా. అలాగే ఇది వచ్చేటప్పటికి రాస్కాస్మాస్ వచ్చేటప్పటికి రష్యా అంతరిక్ష సంస్థ అనమాట. ఇది పేర్కొనడం జరిగింది. ఇది ఇక్కడ ల్యాండ్ అయింది అని పేర్కొనడం జరిగింది. ఇదేం చేస్తారంటే ఇప్పుడు ఇలా వచ్చిన వాటి వల్ల ఒకవేళ వీళ్ళు ప్రాపర్గా ల్యాండ్ అవ్వకుండా ఎవరికైనా జనావాహాల్లో పడిపోవడం కానీ లేకపోతే ఎవరికైనా ఇబ్బంది అయింది అని అంటే ఏ దేశం అయితే దీన్ని ప్రయోగించిందో వాళ్లే భరించాల్సి వస్తుంది. అక్కడ అయ్యే దానికి మూల్యం వాళ్ళని చెల్లించాల్సి వస్తుంది అనమాట. మూల్యం ఎవరు చెల్లించాలి? ఏ దేశం అయితే ప్రయోగించిందో వాళ్ళే హోల్డ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏంటి ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది, ఈ 500 కిలోల ఈ కాస్మోస్ టైటానియంతో కూడిన రక్షణ కవచం ఉంది. అందుకే ఇది భూ వాతావరణంలో ప్రవేశించాక విడిపోకుండా యథాతథంగా పడిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనల ప్రకారం ఈ కాస్మోస్ యొక్క శకలాలు ఎవరికి చెందుతాయి అని అంటే 500 కిలోల పార్ట్ కదా, వీటి శకలాలు ఎవరికి చెందుతాయి అంటే రష్యాకే చెందుతాయి.
ఎవరిది ప్రయోగించింది రష్యా కాబట్టి రష్యాకే చెందుతాయి. వాటిని శుభ్రం చేయడం, వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎవరిది అంటే రష్యా. అలాంటి పాయింట్ అనమాట. డెబ్రిస్ అంటారు జనరల్గా. డెబ్రిస్ అంటే ఏంటి అంటే ఈ వేస్ట్ ఇదంతా మనకి అంతరిక్షంలో వీళ్ళు ప్రయోగించినవి అక్కడ ఫెయిల్ అయినా అక్కడే ఉంటాయి అన్ని దేశాలవి. అంతరిక్షంలోనే డెబ్రిస్ అంటారు. డెబ్రిస్ అనే వర్డ్ వాడతారు, ఇంగ్లీష్ వర్డ్ డెబ్రిస్ అంటారు అనమాట. మన ఇంటి దగ్గర చెత్తా చెదారాలు ఎలా ఉంటాయో అలాగే అంతరిక్షంలో ఈ డెబ్రిస్ అలాగే ఉంటుంది అనమాట. అన్నీ ఏవేవైతే ఇప్పటివరకు ప్రయోగించినవి ఫెయిల్ అయినవి అక్కడే ఉంటాయి, అక్కడే తిరుగుతూ ఉంటాయి. గ్రావిటేషనల్ ఇష్యూస్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి కాబట్టి అక్కడే ఉంటాయి అనమాట. వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నారు అందరూ. ఎన్నో దేశాలు ఇప్పటికి ఎన్నోసార్లు ప్రయోగించిన అంతరిక్షంలో ప్రయోగించిన వ్యోమ నౌకలు ఉన్నాయి, చాలా తర్వాత అంతరిక్ష నౌకలు చాలా ఇవన్నీ ఏంటి అంటే వీటన్నిటిని శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, డేంజర్ కూడా అది. కాబట్టి వాటి కోసం ఒక ప్లాన్ ఉంటుంది. డెబ్రిస్ అంటే ఏంటంటే వేస్ట్ అనమాట. ఎనీథింగ్ దట్ ఈస్ వేస్ట్ ఈజ్ కాల్డ్ డెబ్రిస్. ఓకేనా? సో అది కాంటెక్స్ట్. ఎక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఏ దీవుల్లో సమీపంలో కూలిందని అడుగుతాడు, లేదా దాని పేరు అడుగుతాడు. కాస్మోస్ 482 ఏ దేశానిది అని కూడా అడగచ్చు. ఏ దేశానిది? రష్యాది అనమాట. దట్స్ అ పాయింట్. ఓకేనా? మూవ్ అవుదాం నెక్స్ట్ వన్కి. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఒక స్పెషల్ పర్సన్, బాబ్ కూపర్. ఈ బాబ్ కూపర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా గడ్డపైన తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన వ్యక్తి అనమాట. మొదటి వ్యక్తి ఎవరు? బాబ్ కూపర్. ఆస్ట్రేలియా గడ్డపైన తొలి 300 ట్రిపుల్ సెంచరీ చేసిన వ్యక్తి. 1964 నుంచి 68 వరకు జాతీయ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు, ఆ టీంలో ఉన్నారు. 64 నుంచి 68 దాకా అనమాట. 1966లో మెల్బోర్న్ టెస్ట్లో స్పెషాలిటీ ఏంటి అంటే 1966లో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్లో 12 గంటల సేపు గ్రీజ్లోనే ఉండి 589 బంతులకు 307 పరుగులు చేశారు. అదే ట్రిపుల్ సెంచరీ. 589 బంతులు 307 పరుగులు. స్పెషల్ కదా. 300 అంటే ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే ఈజీ కాదు. కొంతమందికి అది అలా స్పెషల్గా టర్న్ అవుతుంది. మన షహవాగ్ అంటే వీరోచితంగా ఆడడం కంటే అక్కడ ఏంటంటే గ్రీస్లో ఉండడం కష్టం. టెస్టులు కదా, టెస్టుల్లో ఎక్కువసేపు ఉండాలి కదా, ఎక్కువసేపు హోల్డ్ అవ్వాలి. అలా డిఫెన్స్ ఆడుతూ ఉంటారు. సో అలా ఆడి హోల్డ్ చేశాడనమాట. ఎనీవేస్ స్పెషల్ పర్సన్. ఇతను చనిపోవడం జరిగింది. వార్తలో ఉన్నారు కాబట్టి ఏ కంట్రీ క్రికెటర్ అని అడగడానికి స్కోప్ ఉంది, లేదా ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అని అడుగుతాడు. బాబ్ కూపర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్పెషాలిటీ ఏంటి అంటే 1966లో ఇతను ట్రిపుల్ సెంచరీ చేశారు. ట్రిపుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా నుంచి ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్ అనమాట టెస్ట్ మ్యాచ్ల్లో. ఓకేనా? దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ట్రై సిరీస్, విమెన్స్ ట్రై సిరీస్ జరిగింది. క్రికెట్ విమెన్ ట్రై సిరీస్ ఎవరెవరి మధ్య అంటే ట్రై అంటున్నాం కదా, ట్రై సిరీస్ వచ్చేటప్పటికి ఇండియా ఉంది, శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 3 కంట్రీస్ మధ్య విమెన్ టీమ్ అనమాట. విమెన్ టీమ్ ఇది మనకి అంతా ఫైనల్ మ్యాచ్ దాకా దాదాపుగా అన్ని జరిగిన ఈవెంట్స్ ఫైనల్తో సహా 7 ఈవెంట్లు అనమాట. 7 ఓడిఐలు, వన్డే ఇంటర్నేషనల్. ఇవి ఎక్కడ జరిగాయి అంటే మనకి రణసింగే ప్రేమదాస స్టేడియం, కొలంబో అనమాట. కొలంబోలో ఉన్న రణసింగ ప్రేమదాసే స్టేడియంలో ఇవి జరగడం జరిగింది. ఈవెన్ ఫైనల్ కూడా అక్కడే జరిగింది. ఫైనల్ దాకా అక్కడే జరిగాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటి అని అంటే దీనిలో ఇక్కడ లాస్ట్ అంటే మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డ భారతదేశ జట్టు చివరికి వచ్చేటప్పటికి ఫైనల్ని కైవసం చేసుకుంది. శ్రీలంకని 97 పరుగులతోటి ఓడించి దాన్ని ఫైనల్గా టర్న్ అయింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే శ్రీలంకలో ఈ టోర్నమెంట్ అంటే ఈ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. శ్రీలంకలో ఈ ఈవెంట్ జరగడం, ట్రై సిరీస్ జరగడం ఇదే మొదటిసారి. అదొక స్పెషల్ థింగ్. అయితే ఇక్కడ మనకి ఓవరాల్గా 27 ఏప్రిల్ నుంచి 11 మే దాకా జరిగిన ఈ మొత్తం ఈవెంట్ 11th మే అంటే మనకి నిన్నటి దాకా జరిగాయి, సండే దాకా జరిగాయి అనమాట. ఎక్కడ అంటే శ్రీలంకలో జరిగాయి. భారత్ సిరీస్ని కైవసం చేసుకుంది. తర్వాత ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ స్నేహ రాణా అనమాట. స్నేహ రాణా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. మ్యాచ్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటాం కదా, ఇప్పుడు విమెన్ ఆఫ్ ద మ్యాచ్ అనాలేమో, అంతే కదా, విమెన్ కదా. విమెన్ ఆఫ్ ద మ్యాచ్ టాప్ స్కోరర్ ఎవరంటే మనకి స్మృతి మందన అనమాట. స్మృతి మందన అత్యధిక పరుగులు చేసింది కూడా ఆవిడే, ఇది ఇండియన్ టీం నుంచి కాబట్టి స్మృతి మందన. ఇక్కడ కెప్టెన్స్ వచ్చేటప్పటికి ఈ 3 జట్లు ఉన్నాయి కదా, శ్రీలంక, ఇండియా, దక్షిణాఫ్రికా. శ్రీలంక నుంచి వచ్చేటప్పటికి చమరీ ఆటపట్టు కెప్టెన్. ఇండియాకి వచ్చేటప్పటికి హర్మన్ ప్రీత్ కౌర్ చాలా రోజుల నుంచి ఆవిడే ఉన్నారు. మనకి ఇక్కడ దక్షిణాఫ్రికా వచ్చేటప్పటికి లారా
లారా ఓల్వాట్ గుర్తుండిపోతారు. తర్వాత అత్యధికులు పరుగులు చేసిన వాళ్ళలో శ్రీలంక నుంచి హర్షిత సమర విక్రమ శ్రీలంక నుంచి 203 పరుగులు అనమాట. ఇండియా నుంచి స్మృతి మందన 264 పరుగులు. తర్వాత దక్షిణాఫ్రికా నుంచి అన్నేరి డెర్క్సన్ 276 పరుగులు. ఓవరాల్గా అయితే ఈవిడ ఎక్కువ చేసినట్టు, బట్ గెలిచిన టీం కదా, ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మర్ కింద ఆవిడ్ని స్మృతి మందనాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కాంటెక్స్ట్ అనమాట. మనకి ఇవి ట్రై నేషన్ సిరీస్ ఎక్కడ జరిగింది అని అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ఎవరు విన్ అయ్యారని అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా డీప్గా వెళ్తే సిరీస్ ఎవరు, మ్యాచ్ ద విమెన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అడగడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఇస్ అ పాయింట్. చలో వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దామా? ఎస్, ఇక్కడ ఒక స్పెషల్ వన్ చూడబోతున్నా. ఇది కూడా మనకి ఎక్కడ అనేది ఏరియా ఇంపార్టెంట్. గజియాబాద్ నమో భారత్ స్టేషన్లో కోవర్కింగ్ స్పేస్ను ప్రారంభించిన ఎన్సీఆర్టీసీ ఢిల్లీలో, గజియాబాద్ అక్కడదే కదా, ఢిల్లీలోని మనకి ఎన్సీఆర్టీసీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అనమాట, ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్. ఇది రీసెంట్గా వర్కింగ్ స్పేస్ని ప్రవేశపెట్టడం జరిగింది భారత్ స్టేషన్లో, నమో భారత్ స్టేషన్లో కోవర్క్ స్పేస్ అనే కాన్సెప్ట్ జనరల్గా అది వెస్ట్రన్ కంట్రీస్లో కోవర్క్ స్పేస్. ఇది కోవర్క్ స్పేస్ అనేది జనరల్గా మనకి వెస్ట్రన్ కంట్రీల్లో వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. కోవర్క్ స్పేస్ అంటే ఏంటి అని అంటే, వివిధ కంపెనీలు ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ఢిల్లీ లాంటి ఏరియాల్లో లేదా ముంబై లాంటి ఏరియాలో రద్దీగా ఉండే ఏరియాలు కాబట్టి వీళ్ళు ఎంప్లాయీలు ఫర్ ఎగ్జాంపుల్ 9 నుంచి 6 దాకా పనిచేస్తున్నారు అనుకోండి. 9 గంటలకు వాళ్ళ ఆఫీస్కి రావాలంటే వాళ్ళు 7 గంటలకో 6 గంటలకో ఇంటి దగ్గర బయలుదేరాల్సి ఉంటుంది. 6 గంటలకి ఆఫీస్ నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు 9 అవుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడమో, మెట్రో స్టేషన్స్లో వెయిట్ చేయడమో ఇలా చేయాలి వాళ్ళు. చాలా టయాలు వెయిట్ చేయడం, ఎందుకంటే క్రౌడ్ బాగా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మరి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏంటి అని అంటే, ఇక్కడే వర్క్ స్పేస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఏంటి, వెళ్ళిన వాళ్ళు 1 గంట ముందు వెళ్ళినా అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అదే కోవర్క్ స్పేస్. ఒక కంపెనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను, నేను దాన్ని ముందు వెళ్ళిపోయి 6 గంటలకి అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కూర్చొని కోవర్క్ స్పేస్లో కూర్చొని నాకు అక్కడ అలాట్ చేసిన స్లాట్ ఉంటుంది, దానిలో కూర్చొని నేను వర్క్ చేసేసుకోవచ్చు, వర్క్ ఫినిష్ చేసుకొని దాన్ని ఎప్పుడు ట్రైన్ వస్తే అప్పుడు ఎక్కేయచ్చు. దట్స్ అ పార్ట్. అది కోవర్క్ స్పేస్ అనమాట, జనరల్ ఐడియా. ఇప్పుడు కోవర్క్ స్పేస్ మనకి ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో, తర్వాత కాస్మోపాలిటన్ సిటీస్లో బాగా ఫేమస్. అది అంటే కంపెనీ ఓన్గా చేసుకొని పెద్ద పెద్ద రెంట్లు కట్టి ఇలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 మంది ఎంప్లాయీలు ఉన్నారనుకోండి, 10 మందికి సరిపడా రెంట్ కట్టేసేసుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాడే. అన్ని ఫెసిలిటీస్, వైఫై కనెక్షన్ ఇస్తాడు, ల్యాప్టాప్లు కావాలంటే ల్యాప్టాప్లు ప్రొవైడ్ చేస్తారు, అంతా ఉంటుంది, వర్క్ స్పేస్ ఉంటుంది. ఒక్కొక్క సీట్కి 5,000 10,000 నెలకని కట్టేస్తారనమాట. అలాగా దట్ ఈస్ కాల్డ్ కోవర్క్ స్పేస్ అనమాట. సో ఈ కోవర్క్ స్పేస్ మెకానిజంని ఇంట్రడ్యూస్ చేశారు నమో భారత్ స్టేషన్లో. దాదాపుగా 42 వర్క్ స్టేషన్స్ని, తర్వాత 11 ప్రైవేట్ క్యాబిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కోవర్కింగ్ స్పేస్. దాంతోపాటు ఐఓటీ కూడా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా అనమాట. అన్నీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడే ఉంటాయి. వాటర్ ఉంటాయి, తర్వాత పోతే ఫుడ్ ఉంటుంది, ఇలాంటి వాటన్నిటిని అక్కడే ప్రొవైడ్ చేస్తారు, వాటన్నిటికీ ఛార్జ్ చేస్తారు. ఓకేనా? అలాంటి ఫెసిలిటీని ఎక్కడ, గజియాబాద్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? గజియాబాద్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంపార్టెంట్ వన్ అది, ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్లు 2 ఉన్నాయి. అవేంటి అని అంటే, ఎన్సీఆర్టీసీ అనేది ఢిల్లీకి సంబంధించిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ అనమాట, ఎన్సీఆర్టీసీ. ఇది మనకి ఢిల్లీలో ఉంది, ఇప్పుడు మరి స్టార్ట్ చేసింది ఎక్కడ? గజియాబాద్. ఈ గజియాబాద్ ఎక్కడుంది? గజియాబాద్ మనకు ఉత్తరప్రదేశ్లో, గజియాబాద్ యూపీలోది అనమాట, ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, గజియాబాద్ ఢిల్లీ కాదు, గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో. ఎన్సీఆర్టీసీ ఎక్కడిది అంటే ఢిల్లీలోది. ఓకేనా? ఈ ఎన్సీఆర్టీసీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసింది ఈ వర్క్ స్పేస్ని, కోవర్క్ స్పేస్ని అని అంటే గజియాబాద్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్. నాల్సాకి కొత్తగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చారు. ఇది మనకి ఒక రెప్యూటెడ్ సంస్థ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా, NALSA కదా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది మనకి ఈ సూర్యకాంత్ అనే పర్సన్, ఇతను దీనికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది, చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది, నియమించడం జరిగింది. ఇతనికి ముందు ఎవరు ఉండేవాళ్ళు అంటే బిఆర్ గవాయ్ ఉండేవాళ్ళు. బిఆర్ గవాయ్ ప్రీడెసెసర్ అంట, ప్రీడెసెసర్ ఇతని ప్రీడెసెసర్ అంటే ముందున్నవాళ్ళు అని. ఈ గవాయ్కి సక్సెసర్ ఎవరు? గవాయ్కి సక్సెసర్ సూర్యకాంత్.
ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి, మీకు ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ అది. ప్రీడెసెసర్, సక్సెసర్. ప్రీడెసెసర్ అంటే ముందువాడు అని, సక్సెసర్ అంటే ఈ పర్సన్ తర్వాత వచ్చినవాడు, నెక్స్ట్ వాడు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవాడు సక్సెసర్ అవుతాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు? సూర్యకాంత్, ఇతను కొత్తగా వచ్చిన అపాయింట్ అయిన పర్సన్ అనమాట. ఈ నల్సా అనేది ఏంటి అంటే మనకి 1995లో ప్రవేశపెట్టడం, ఎస్టాబ్లిష్ అయింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద 1995లో. ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 చట్టం ప్రకారం దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. లీగల్ చట్టం 1987 ప్రకారం దీన్ని 1995లో న్యూఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేశారనమాట నల్సా. అయితే ఇక్కడ మరి ఏంటి దీని ఇక్కడ నియామకం గురించి ఇంత ఇదేంటి అంటే రాష్ట్రపతి ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏం చేస్తుంది నల్సా అనేది ఒక పాయింట్ కనుక చూస్తే, ఇప్పుడు జనరల్గా మనం నల్సా అనేది లీగల్ సర్వీసెస్ ఉంటాయి, న్యాయపరమైన అంశాలు ఉంటాయి కదా, వాటి గురించి ఇదనమాట. మరి సుప్రీంకోర్టులు ఉన్నాయి కదా, హైకోర్టులు ఉన్నాయి కదా, మరి నల్సా ఎందుకు అని అంటే ఇప్పుడు పాయింట్ అర్థమవుతుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు ఉన్నాయి, దేశ స్థాయిలో సుప్రీంకోర్టు ఉంది, జిల్లా స్థాయిలో జిల్లా సెషన్ జడ్జెస్ కోర్టులు ఉంటాయి. ఇలా ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్, ఎందుకు ఇంకా అవసరం నల్సా అంటే, నల్సా అనేది పూర్ పీపుల్ ఉంటారు కదా, పేదవాళ్ళు ఉంటారు, ఈ కోర్టుకు కావాల్సిన బిల్లులు చెల్లించుకోలేని వాళ్ళు, పెద్ద పెద్ద లాయర్లను పోషించలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం న్యాయం అనేది బేసిక్ నీడ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళ తరఫున స్వచ్ఛందంగా న్యాయ సమీక్ష చేయడానికి, న్యాయానికి సంబంధించిన పోరాటం చేయడానికి ఇది ఇంట్రడ్యూస్ చేసింది నల్సా అనమాట. అంటే వీకర్ సెక్షన్కు న్యాయ సదుపాయం ఇవ్వడమే. ఎవరెవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ నల్సా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. 1995లో ఇంట్రడ్యూస్ చేసింది, అంతకుముందు లేదు. మరి ఇక్కడ మన రాజ్యాంగంలో కూడా ఉంది. మనకి రాజ్యాంగంలో 39A సెక్షన్, మనకి 39A ఉంటుంది, ఆర్టికల్ 39A. 39A ఏం చెప్తుంది? దాన్ని ఈక్వల్ జస్టిస్ అని ఉంటుంది కదా, అందరికీ సమన్యాయం ఉండాలి, డబ్బున్న వాడికి డబ్బు లేని వాళ్ళకి ఇద్దరికి సమన్యాయం ఉండాలి కదా, 39A చెప్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం, అది ఒక ఆర్టికల్ కదా, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ కదా, రాజ్యాంగబద్ధమైన అంశం కదా, కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం నల్సా మెకానిజం అంతా నడుస్తుంది అనమాట. సో ప్రస్తుతం చైర్మన్ సుప్రీంకోర్టులో మనకి లీగల్ సర్వీసెస్ కమిటీకి, ఈయన లీగల్ సర్వీసెస్ కమిటీకి సుప్రీంకోర్టులో లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు ప్రజెంట్. ఏది దీనికి అపాయింట్ కాకముందు సుప్రీంకోర్టులో లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు ఈయన. ఎవరు? మనకి సూర్యకాంత్. ఇప్పుడు అంతకుముందు అంటే దీనికి రాకముందు, అదే ఈ సుప్రీంకోర్టులో పనిచేశారని చెప్పుకున్నాం కదా, దీనికి ముందు ఏంటి అని అంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పనిచేశారు, పంజాబ్, హర్యానాలో హైకోర్టులో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దీనికి. ఓకేనా? సో వెరీ స్పెషల్ ఎంటిటీ, కన్ఫామ్గా అడుగుతాడు, ఇది నియామకాల్లో అడగడానికి స్కోప్ ఉన్నది సూర్యకాంత్. సో నల్సా అనేది కూడా తెలియాలి, దేని గురించి ఇది ఫైట్ చేస్తుంది అనేది కూడా తెలియాలి. సో వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫున న్యాయ సంబంధమైన వాళ్ళకి సదుపాయాలు కలిగించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని పాయింట్ ఏంటి, మనకి కావాల్సిన కండిషన్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఆర్టికల్ 39A కూడా మీకు ఒకసారి మీరు చదివేటప్పుడు కూడా గుర్తుంచుకోండి, పాలిటీ చదివేటప్పుడు కూడా 39A అనగానే ఇది గుర్తు వచ్చేటట్టుగా చూసుకోండి. నల్సా లాంటివి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1995లో ఎస్టాబ్లిష్ అయింది. లీగల్ అథారిటీ 1987 చట్టం ప్రకారం. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతే కదా. నర్సులు అనగానే ఇంకా మనం చెప్పక్కలేదు. వీళ్ళకి వీళ్ళ సర్వీసెస్ని 1-2 కాదు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వీళ్ళు చేసే సర్వీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ సర్వీస్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాట్ నాట్, ఒక హాస్పిటల్లో డాక్టర్ అఫీషియల్గా వాళ్ళు సర్టిఫైడ్ వన్స్ ఉంటారు, కానీ బేస్ గ్రౌండ్ వర్క్ అంతా చేసేది నర్సులే, వీళ్ళే కదా స్పెషల్. మరి ఎందుకు వచ్చింది ఈ నర్సుల డే, ఎందుకని అబ్జర్వ్ చేస్తారు అని అంటే, మనకి May 12 నర్సెస్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే అంటున్నాం కదా, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అంటున్నాం కదా. దీన్ని ఎక్కడి నుంచి ఇది వచ్చింది అంటే, మనకి కాన్సెప్ట్ చాలా స్పెషల్ తన అనమాట. ఒక ఫేమస్ లేడీ ఉన్నారు, ఆవిడ మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అంటారు. మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్, MMN, మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని పిలుస్తారు ఆవిడే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీకి చెందిన మహిళ అనమాట. ఈవిడ పుట్టినరోజు May 12 అనమాట. May 12 కాబట్టి అది అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుతారు. ఏంటి ఈవిడ స్పెషాలిటీ? మదర్ ఆఫ్ మోడర్న్ నర్సెస్ అంటున్నాం కదా, అంటే ఆవిడకి అవకాశం దొరికింది అని అంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళు అంటే ఆ ప్రమాదానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా కోలుకునే దాకా కూడా వాళ్ళ బాగోగులు చూసుకునే ఒక స్పెషల్ పర్సన్ అనమాట. అలాంటి నర్సులు అంటే అంతే, వాళ్ళకే ఫస్ట్ అసలు ఈవిడ్ని స్పెషల్గా, అంటే ఈవిడిని ఎలా చెప్పాలి దాన్ని అంటే, రోల్ మోడల్గా తీసుకునే అంత పరిస్థితి అనమాట. ఈ నర్సులకి రోల్ మోడల్ అనమాట ఈవిడ. ఎవరు? ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈవిడే మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని పిలుస్తారు. 1854లో
క్రిమియన్ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ ఇలా ఈ దేశాలతో ఇవన్నీ దేశాలు ఏకమై రష్యాతో పోరాడతాయి. ఈ రష్యాతో పోరాడినప్పుడు ఏ దేశాలు, టర్కీ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, బ్రిటన్ ఒకటి, ఇవన్నీ ఫైట్ చేసి ఇవన్నీ కలిసి 3 దేశాలు కలిసి రష్యాతో ఫైట్ చేస్తాయి. ఫైట్ చేస్తే ఏమవుతుందంటే దీనిలో చాలామంది క్షతగాత్రులు అవుతారు, వూండ్స్ వస్తాయి. అంటే చాలామంది దెబ్బలు తగిలిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, ఇలా బోల్డంత మంది తయారవుతారు. వీళ్ళందరికీ హీల్ చేయడానికి ఈవిడ స్వచ్ఛందంగా వాలంటీర్గా ఈ సైనిక శిబిరాల్లో తిరిగి ఈవిడ సేవలు అందిస్తుందన్నమాట. అందుకు గాను ఈవిడ ICN ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ 1965లో ఈవిడ అప్పుడే గుర్తించలేదు. 1854లో ఈవిడ సపోర్ట్ చేస్తే 1965లో గుర్తించారు. అది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుర్తించి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ 1965 నుంచి 65లో ఈ మే 12న ఈవిడ పుట్టినరోజు కాబట్టి దీన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా గుర్తించాలి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, దట్స్ అ పార్ట్. ఎవరు అనౌన్స్ చేశారు అని అంటే ICN అనమాట, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్. అయితే ఇక్కడ మనకి దేశంలో దాదాపుగా 33 లక్షల మంది నర్సులు ఉంటే 33 లక్షల మంది నర్సులు ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటే, అంటే వాళ్ళ నెంబర్ ప్రకారం ప్రతి 1000 మందికి 2 ఉన్నారనమాట. 1000 మందికి 2 నర్సులు ఉన్నారు. ప్రతి 1000 మంది జనాభాకి 2 నర్సులు ఉన్నారనేది కాన్సెప్ట్. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రతి 1000 మందికి 3 ఉండాలి అని చెప్తాం. దాని ప్రకారం ఇంకా వీళ్ళని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఇంకా కావాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది ఈ నర్సులు ఉన్నారు మనకి. ఇంకా కూడా 2025 ప్రకారం 2020లో వీళ్ళు చెప్పిన నెంబర్ ఏంటి అని అంటే ఇంకా 45 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మనకి కావాల్సి ఉన్నారని చెప్పారు. 45 లక్షల మంది. భారతదేశంలో మొత్తం ఉంది 33 లక్షల మంది. ఓకే, చూడండి ఎంత స్పెషల్ థింగో. దట్స్ అ పార్ట్. ఇది మనకి ఇది అనమాట దినోత్సవం అనమాట, నర్సుల దినోత్సవం అనమాట. సో ఇక్కడ మనకి 2025 థీమ్ కనుక చూసామనుకోండి, దీనికి ఇతివృత్తం చూసామనుకోండి. ఇతివృత్తం కేరింగ్ ఫర్ నర్సెస్ strengthens economies. Caring for nurses strengthens economies. Caring for nurses strengthens economies is the theme, is the ఇతివృత్తం for 2025 International Nurses Day. నెక్స్ట్ వన్కి వెళ్దామా? ఐక్యరాజ్య సమితి అడవుల ఫోరం. ఈ ఐక్యరాజ్య సమితి అడవుల ఫోరంని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది 20వ సెషన్. ఇది 20వ సెషన్. ఐక్యరాజ్య సమితి అడవుల ఫోరం ఎక్కడ జరిగింది అంటే మనకి న్యూయార్క్లో జరిగింది అనమాట. న్యూయార్క్లో జరిగింది. దీనిలో ఏంటి అంటే వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా ఈ అడవుల పరిరక్షణ ఎలా చేయాలి, 2017 నుంచి 2030 నాటికి వీటిని ఎలా పరిరక్షించుకోవాలి, వీటిని ఎలా వాటిని ఎలా నిర్వహించుకోవాలి, అంటే వీటిని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ అడవుల గురించి ఉన్న వాటిని కాపాడుకోవడంలో ఉన్న అవగాహన ఎలా పెంచాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిందే మన వ్యూహాత్మక ప్రణాళిక ప్రకారం 2017 నుంచి 2030కి అనమాట. యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి ఉంది కదా. సో ఈ పర్టికులర్ ఫోరం ద్వారా దీన్నే UNFF అంటారు అనమాట. UNFF అంటారు, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అంటారు, లేదా ఫారెస్ట్ ఫోరం అంటారు. ఫోరం ఆన్ ఫారెస్ట్ కరెక్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి దీని వ్యూహాత్మకంగా యునైటెడ్ నేషన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫోరం అనమాట. స్ట్రాటజిక్ ప్లాన్ ఫోరం అంటాం. అది అబ్రివేషన్ ఏమి అక్కర్లేదు, కానీ ఈ అబ్రివేషన్ కావాలి. UNFF అంటాం, ఫోరం ఆన్ ఫారెస్ట్. దీని ద్వారా ఏం చేస్తుందంటే అడవుల గురించి ఉన్న అవగాహన పెంచడానికి దోహదపడుతుంది ఇది. ఓకే, దట్స్ అ పాయింట్. అయితే ఇక్కడ దీన్ని ఎవరు ఫోకస్ చేస్తున్నారు, ఎవరు దీని గురించి ఉన్న ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఎకోసాక్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకోసాక్ అనేది ఒక సంస్థ అనమాట మనకి. ఇప్పుడు ఒక వింగ్ అనమాట. దేనికి సంబంధించి వింగ్? ఐక్యరాజ్య సమితికి ఉంది కదా, UNO ఉంది కదా. UNOలో మనకి దాన్ని ఒక ముఖ్యమైన భాగాలు అంటారు. UNO ముఖ్యమైన భాగాల కింద ఏమేమి చెప్తారు అని అంటే UNGA చెప్తారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చెప్తారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్తారు. తర్వాత ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్తారు. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్తారు, ట్రస్టీషిప్ చెప్తారు, సెక్రటేరియట్ చెప్తారు. ఈ 6 ఏంటి అని అంటే ఈ 6 చాలా స్పెషల్ భాగాలు అనమాట ఐక్యరాజ్య సమితిలో. UNGA, UNSC, ఎకోసాక్తో పాటు తర్వాత ICJ, తర్వాత ట్రస్టీషిప్, దాని తర్వాత సెక్రటేరియట్. ఈ 6 అనమాట విభాగాలు అనమాట. చాలా చాలా ప్రముఖమైన భాగాలు అనమాట దానిలో. అలాంటిదే ఈ ఎకోసాక్. దీని రెజల్యూషన్ 2000 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసిన రెజల్యూషన్ ప్రకారం ఈ అడవుల ఫోరంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అక్కడ నుంచి 2030, ఇప్పుడు మనకి 2030 నాటికి
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనం అచీవ్ చేస్తాం కదా, అప్పటికి వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే అడవుల పెంపకం ఎలా పెంచుకోవాలి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాటి నిర్వహణ ఎలా చేయాలి, ఇలాంటి వాటి మీద అవగాహన కలిగిస్తాం ప్రపంచవ్యాప్తంగా అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటి నిర్వహణ, భద్రత, సుస్థిరాభివృద్ధి అంటే అన్ని రకాల అడవుల సంబంధించి తోడ్పాటుతోటి అవగాహన కార్యక్రమాలని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్కలు నరకడం, డీఫారెస్టేషన్, మొక్కలు నరకడం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది మన హ్యూమన్ లైఫ్లో అనేది చెప్పాలనేది కాన్సెప్ట్ అనమాట. అంతే కదా, అవి లేకపోతే వర్షాలు లేవు కదా, అది కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకి యుఎన్ఓలోని సభ్య దేశాలు, ప్రత్యేక ఏజెన్సీలు దీనిలో భాగంగా ఉంటాయి. అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ దీనిలో భాగమే అనమాట. 193 దేశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీనిలో భాగాలే. ఏది ఐక్యరాజ్య సమితి అడవుల ఫోరంలో అనమాట. ఓకేనా, దీనిలో భాగమే. అంతేకాకుండా స్పెషల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. కొన్ని స్పెషల్ ఏజెన్సీలు యూనిసెఫ్ కానీ, యునెస్కో కానీ, తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, WHO కానీ, ఇలాంటివన్నీ కూడా దీనిలో భాగమే అనమాట. దీనిలో ఐక్యరాజ్య సమితి అడవుల ఫోరంలో భాగమే అనేది పాయింట్. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతాడు, ఎన్నో సెషన్ అడుగుతాడు, ఎక్కడ జరిగిందని అడుగుతాడు, న్యూయార్క్ అడుగుతాడు. తర్వాత ఇంకా అడగడానికి స్కోప్ ఏమైనా ఉందంటే కొంచెం డీప్గా వెళ్తే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు వీటి కాన్సెప్ట్స్ అన్ని చూసేది ఎవరు అంటే ఎకోసాక్. అది దేనిలో విభాగం, దేనికి సంబంధించిన విభాగం, యుఎన్ఓకి చెందింది, ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక స్పెషల్ వింగ్ అనమాట. ఓకే, దట్స్ అ పాయింట్. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఏఐ నగరాన్ని ఏర్పాటు చేయనున్న యూపీ, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా మనకి ఇక్కడ గమనిస్తున్నారు చూడండి. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ మనకి లక్నో కదా. ఈ లక్నోలో ఒక 70 ఎకరాలలో అనమాట, 70 ఏకర్స్లో వీళ్ళు ఒక స్పెషల్ ఏఐ సిటీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధతో సంబంధించిన ఒక సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు, ఏ నగరాన్ని ఏర్పాటు చేయనున్నారు, భారతదేశంలోని ఏ నగరంలో అడుగుతాడు, ఏ రాష్ట్రంలో అడుగుతాడు, ఉత్తరప్రదేశ్. సేమ్ ఇలాంటిదే మనం అబ్జర్వ్ చేస్తే మనకి హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లోనే ఇదే, అసలు ఒకప్పుడు ఇది మామూలే, దాన్నే హైటెక్ సిటీ అంటాం కదా. ఈ హైటెక్ సిటీ అని ఉంది కదా, హైటెక్ సిటీ. హైటెక్స్ అనేది ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఐటీ ఎంప్లాయీలు ఉండేవాళ్ళు. అలా అది ఏమైంది, హైటెక్ సిటీ అనేది పెద్ద సిటీ అయిపోయింది. అక్కడ పెద్ద ఏరియా, అది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏరియా అది హైటెక్ సిటీ. బంజారా హిల్స్, వీళ్ళందరూ ఐటీ ఎంప్లాయీలే ఉంటారు హైటెక్ సిటీ. అలాగే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలా ఫేమ్ అయిందో, వీళ్ళు ఇక్కడ ఏఐ సిటీ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ, ఉత్తరప్రదేశ్లో లక్నోలో అనమాట. దాదాపు 70 ఎకరాల్లో స్పెషల్ వన్. ఖచ్చితంగా ఇంకా రాబోయే 10-15 సంవత్సరాల్లో ఒక హబ్గా తయారవుతుంది అనమాట. ఖచ్చితంగా అడుగుతాడు ఇలాగ, ఏ రాష్ట్రంలో అని, సిటీ అనేది ఎక్కడ అని. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఒకటి ఉంది. ఎందుకంటే అమరావతి కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి మనకి వార్తల్లో ఐటీ అని కనిపిస్తుంది కదా. అమరావతి కూడా ఆప్షన్లో ఇచ్చాడంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది క్వశ్చన్కి. అర్థమైంది కదా. అదేంటి అమరావతి చెప్తుంది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనమాట. అమరావతి చెప్తోంది ఏంటి అని అంటే క్వాంటమ్ వ్యాలీ. ఇది క్వాంటమ్ వ్యాలీ, దీని కాంటెక్స్ట్ వేరు. ఇది ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. దట్స్ అ పాయింట్. యా, ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనకి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.